సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అమ్మాయి రాజేష్ ఐశ్వర్య రాజేష్ అటువంటి హీరోయిన్లే ఇటువంటి ఇష్టపడి క్రికెట్లో అంతా సాధించి ఇంత చేస్తే అమ్మాయికి వచ్చిన క్లాప్స్ అయినా రియల్ లైఫ్లో ఈ అమ్మాయికి రాకపోవడం, రియల్ లైఫ్లో ఈ అమ్మాయి ఈ గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే ఇటువంటి చీకటి కోణంలో ఉండి తీసుకోవడం చాలా బాధగా ఉంది ప్రస్తుతానికి. మన ఇండియన్ గర్ల్స్, మన ఇండియన్ అమ్మాయిలు ఇవాళ రేపు చదువుకున్నామా, ఆశలు నడిచి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకున్నామా, పిల్లలు వద్దని అడ్డం తిరిగామా, అత్తమామని ఇంటి నుంచి వెళ్ళకూడదామా, ఇటువంటి కోరికలున్న అమ్మాయిలు ఉన్నారు. కానీ ఒక ఇండియన్ గర్ల్గా ఒక వైజాగ్ నుంచి రన్నింగ్లో గోల్డ్ మెడల్ కొట్టిన అమ్మాయి అంటే ఈ అమ్మాయి పేరేంటయ్యా? జ్యోతి ఎరాజ్ అంట. నేనైతే అమ్మాయికి క్లాప్స్ కొడుతున్నాను, నేనైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాను. నేను సపోర్ట్ చేసినట్లే ఆ అమ్మాయికి మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు సపోర్ట్ చేస్తే ఇంకా ఇటువంటి గోల్డ్ మెడల్స్ ఎన్నైనా ఆ అమ్మాయి మన ఇండియా దేశానికి తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చింది నేను మరీ కోరుకుంటాను. ప్లీజ్ గవర్నమెంట్ సపోర్ట్ చేయండి, అమ్మాయిని కొంచెం గుర్తించండి. నెక్స్ట్ ఆ అమ్మాయి ఏ గోల్డ్ మెడల్ తీసుకొని వెళ్ళినా కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంటే మామూలుగా బిగ్ బాస్ లాంటి కంటెస్ట్ అలాంటి ఎపిసోడ్స్ అలాంటి ప్రోగ్రామ్స్ బాగా హైలైట్ అవుతుంటాయి విత్ ఇన్ షార్ట్ టైంలో. మొన్న శివాజీ గారు కూడా మాట్లాడారు ఒక బట్టల విషయంలో, అలాంటివి ట్రెండ్ అవుతున్నాయి. బట్ ఇలాంటివి రియాలిటీ ఎందుకు ట్రెండ్ అవ్వట్లేదు? దీనికి ఎందుకు అంటే జనాలు దృష్టి వరకు ఎందుకు వెళ్ళటం లేదు? కారణం ఏమంటారు? ఈ గేమ్స్ కనుమరుగైపోయాయి. ఫస్ట్ రన్నింగ్, ఖోఖో, తర్వాత వాలీబాల్, తర్వాత టెన్నిస్, తర్వాత మిగతా ఇవన్నీ కనుమరుగైపోయాయి. 20 ఏళ్ల క్రితం సానియా మిర్జా కొట్టింది 2005లో తెలంగాణ రాష్ట్రానికి. సానియా మిర్జా టెన్నిస్లో దంచి కొట్టింది అమ్మాయి. అలాగే ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఇలా కనుమరుగైపోయాయి అన్నమాట. ఈ గేమ్స్లోనే ఇవాళ రేపు ఆరోగ్యం బాగుంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక కొట్టాలి అని ఒక కసి పట్టుదల ఉంటాయి అన్నమాట అమ్మాయిల దగ్గర. ఇటువంటి ప్రతికలని నిరూపించుకునేటటువంటి అమ్మాయిలకి మన ఇండియన్ తరపు నుంచి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు? కనుక ఎవరైనా కానీ ఇటువంటి అమ్మాయిలకి సపోర్ట్ చేయండి. ఎందుకనంటే ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకునే భర్తలను చంపేసే అమ్మాయిలు ఉన్నారు, లవర్స్ని పెట్టుకుని భర్తలను చంపేసే అమ్మాయిలు ఉన్నారు. కానీ మన ఇండియా తరపు నుంచి ఆడేటటువంటి అమ్మాయిలు ఇలా కనుమరుగైపోతున్నారంటే ఈ ఆటలు, ఈ గేమ్స్ ఇవన్నీ కనుమరుగవుతున్నాయి. కానీ ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ పడుకుంటుంది. ఎవరినైనా సరే చక్కగా ఇంట్లో పడుకోబెడుతుంది. ఒక మంచం, ఒక ఏసీ, ఒక ఫ్యాను, టీవీ కూడా అవసరం లేదు. ఫోన్లో కూర్చొని అడ్డమైన గేమ్లన్నీ ఆడుతున్నారు. ఈ అడ్డమైన గేమ్లన్నింటికి ఎంకరేజ్ చేసి గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. కానీ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అంటే చాలా బాధాకరమైన విషయం.